హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ సబ్ ఇన్స్పెక్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా రిలీజ్ అయిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీకు ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా అర్థం కాలేదు, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయాలి, నేను మీకు డిస్కస్ చేస్తాను. నాకు ఈ ఎస్ఎస్సి జీడీ విషయంలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎందుకంటే నేను సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి మీ ఏ డౌట్ ఉన్నాయని క్లియర్ చేస్తాను. కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్లికేషన్ అనేది డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్కి బీ రెడీగా ఉండండి. వేకెన్సీ విషయానికి వస్తే మనకి పోస్ట్ అనేది ఈ విధంగా ఉంటాయి: బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అనేవి మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో పోస్టులు ఉంటాయి. పోస్టులు మనం ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ జాబ్కి ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్, అలా అని పోస్ట్ ప్రిఫరెన్స్ మనకి అప్లికేషన్ స్టార్టింగ్లోనే అడుగుతారు. నా దృష్టిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఎఫ్కి ఇవ్వండి. దాని సిఎస్ఎఫ్ డ్యూటీస్ అనేవి చాలా బాగుంటాయి. దాని తర్వాత సిఆర్పిఎఫ్ ఇవ్వండి, తర్వాత ఎస్ఎస్బికి ఇవ్వండి, తర్వాత బిఎస్ఎఫ్, తర్వాత ఐటీబీపీ, తర్వాత ఏఆర్. ఇవి బెస్ట్ ప్రిఫరెన్స్. లైన్ వైజ్ ఇవ్వండి. ఫీమేల్ అయినా మెయిల్ అయినా కానీ ఇది బెస్ట్ ప్రిఫరెన్స్ నా దృష్టిలో. ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హతల గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా మనం అప్లికేషన్ పెట్టడానికి 10th పాస్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అర్హులు. అంటే జనవరి 2, 2003 ముందు పుట్టినవారు మరియు జనవరి 1, 2008 తర్వాత పుట్టిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అర్హత లేదు. కానీ ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు అనేది రిలాక్సేషన్ ఉంది. హైట్ విషయానికి వస్తే మెయిల్స్ 170 సెంటీమీటర్స్, ఎస్టీ వాళ్ళు 162 సెంటీమీటర్స్, ఫీమేల్స్కి 157 సెంటీమీటర్స్, ఎస్టీ వాళ్ళకి 150 సెంటీమీటర్స్ అనేది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, మొదటిగా మనకి సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్ అనేది మనకి కంప్యూటర్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి పీఈటీ అనేది కండక్ట్ చేస్తారు. పీఈటీలో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి అనేవి ముందు డిస్కస్ చేద్దాము. దాని తర్వాత డీవీ ఉంటుంది. డీవీ మెడికల్ ఒకేసారి జరగచ్చు, వేరు వేరు టైమ్స్లో జరగచ్చు. డీవీలో మనకి అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ, ఇప్పటి వరకు కష్టపడిన కంప్యూటర్ బేస్లో కష్టపడి మెరిట్ లిస్ట్లో వచ్చినా కానీ, పీఈటీలో మెరిట్ లిస్ట్లో వచ్చినా కానీ, అప్లికేషన్లో చిన్న మిస్టేక్ ఉన్నా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేసేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సిబిటి టెస్ట్లో ఏ విధంగా ఉంటుంది: పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో మనకి రీజనింగ్ ఉంటుంది, పార్ట్ బిలో జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, పార్ట్ సిలో అర్థమెటిక్ ఉంటుంది, పార్ట్ డిలో ఇంగ్లీష్ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి 20 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దానిలో మనకి 4 తప్పు అయితే ఒక కరెక్ట్ ఆన్సర్ని తీసేస్తారు, అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. మరియు ఈ 80 క్వశ్చన్లు చేయడానికి మనకిచ్చిన టైం ఎంతంటే 60 నిమిషాలు, అంటే 1 గంట మాత్రమే. ఈ ఎగ్జామ్ని మనం తెలుగులో రాయొచ్చా అంటే తెలుగులో రాయొచ్చు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ మరియు 13 రీజనల్ లాంగ్వేజ్లో
కండక్ట్ చేసింది ఎస్ఎస్సి డిపార్ట్మెంట్. మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని డివైడ్ చేసి ఉంటాయి. కంగారు పడకండి, ముందుగా ప్రాక్టీస్ చేయండి. కంప్యూటర్లో రాయడం ప్రాక్టీస్ చేస్తేనే అక్కడికి వెళ్ళి రాసేటప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటుంది. లేకపోతే చాలా చదివినా కానీ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు కంగారు పడిపోతుంటారు, ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయటం 1, 2, 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. దగ్గరలో ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ దగ్గర అయినా కానీ, సిస్టమ్ ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళ దగ్గర 1, 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా 2, 3 సార్లు చేస్తేనే మంచిది. ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇప్పుడు పీఈటీ విషయానికి వస్తే మనకి మెయిల్స్కి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో చేయాలి. ఫీమేల్స్ 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్లు 8.5 మినిట్స్లో చేయాలి. అంటే మనం ఇంత తక్కువ టైంలో చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మనం రోజు ప్రాక్టీస్కి లాంగ్ రన్స్కి వెళ్తేనే మనకి ఇది సాధ్యమవుతుంది. 1.6 కిలోమీటర్స్ అనేది 8.5 నిమిషాల్లో పరిగెత్తాలి. తర్వాత మనకి పీఈటీ తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ డివి ఒకేసారి జరగచ్చు, వేరు టైమ్స్లో జరగచ్చు. మెడికల్ తర్వాత డివి జరగచ్చు, డివి తర్వాత మెడికల్ జరగచ్చు. మెడికల్లో మనకి ప్రతి ఒక్క పార్ట్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. తల నుంచి లాస్ట్ కాళ్ళ వరకు, అంటే కళ్ళు, చెవులు, ముక్కు, చెవి, బాడీ ప్రతి ఒక్క పార్ట్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ గురించి మెడికల్ టైంలో నేను ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డివి విషయానికి వస్తే బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చేసిన మిస్టేక్ డివి విషయానికి వస్తే మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నా పర్సనల్ లైఫ్లో ఆ రిజెక్షన్ని నేను ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను అప్లికేషన్ పెట్టేటప్పుడు మా ఇంటి పేరు లేకుండా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మన అమ్మా నాన్న పేరైనా మన పేరైనా ఏ విధంగా ఉంటుందో అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా సేమ్ యాజ్ టీజ్గా అట్లే పెట్టాలి. చిన్న మిస్టేక్ అయినా కానీ మనం రిజెక్ట్ చేసేస్తారు. ఇది మొత్తం ఈ వీడియో ద్వారా నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పాను. ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుతున్నా కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా కానీ వారికి షేర్ చేయండి. ఈ ఛానల్ 100కి 100% ఉపయోగపడుతుంది.